ఎందుకు మోదీ? మోదీ మంచిగా పని అట్లా చేస్తుంటాడు. ఆ, పని చేసాం కోసకే మంచిగా ఉంటది. ఓకే. లేకుంటే వస్తలేకుండా అనుకో. ఆ. ఇప్పుడు మోదీ మంచి జబర్దస్త్ ఉంటది, బాగుంటది. వేరే కాంగ్రెస్ వస్తే ఉండదా మంచిగా? కాంగ్రెస్ ఏం చేస్తారు కాంగ్రెస్? ఉమ్, చేస్తుంటారు కదా, ఉచిత బస్సులు ఇచ్చినారు. ఆ ఊరు ఈ ఊరు తిరలాడుకుంటా, ఎద్దులు మేత లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఉమ్, మొగలు పని ఉంటుంది, పోతారు. ఓకే. ఆడవాళ్ళు అక్కడిక్కడ పోతారు. ఏదో మేత ఎవరు వేయాలి, నీళ్ళు ఎవరు తప్పాలి, ఏం కదా చేయాలి. అజడ పని చేస్తారు ఏమి. ఓకే. అది విడిచి మంచి పని చేయాలి. ఏరో లేకుండా ఇంకే పనులు, అందు పనులు అన్ని ఇడిచేసి బస్సు ఇడిచి అది ఇడిస్తే బాగా అవుతుంది మీ పని. ఫ్రీ బస్ వచ్చేందుకు ఎఫెక్ట్ అయింది అంటారు. ఎప్పటి జాన ఎప్పటి అవుతుంది, ఆ, అది చేయరాకుంటుంది. ఓకే. ఇంక మంచిగా ఏరో చేయనుండే. ఆ, మోదీ మాత్రం కంపల్సరీ వస్తాడు, ఓకే. బాగుండదు. ఆ, అరణం అంటే కంపల్సరీ వస్తుంది చూడు. వస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా వచ్చిందా? మస్తుకి వస్తుంది ఆవిడ. ఆయమ్మ వచ్చింది, నమ్మకం ఉందా పని చేస్తుందని? చేస్తుంది, ఓకే. చేస్తుంది. నమ్మకం ఉండదు మాకి. ఓకే. గెలుస్తుంది అంటావు ఆమె? గ్యారెంటీ కంపల్సరీ గెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి నా సొంత జిల్లా ఇది, నేను గెలిపిస్తా అంటున్నాడు. అంటాడు వాళ్ళ. ఇప్పుడు అసలు అంటారు, అట్లా అంటారు. ఆ, మాకు మొదటి నమ్మకం ఉండదు చూడు, గ్యారెంటీ కంపల్సరీ నమ్మకం ఉంటుంది. అంతే. అరణం వచ్చేది మాత్రం ఓకే. గెలిపిస్తాము, పక్క గెలిపిస్తాము. ఓకే. చెప్పండి, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశం? అంటే మాది వర్కూరు గ్రామం, మాగనూరు మండలం. నా పేరు దాసర్ సీను. నరేంద్ర మోడీకే ఓటేయాలి, ఇక్కడ డీకే అరుణమ్మకే ఓటేయాలని చెప్పి యూత్ పిల్లలంతా మొత్తం. కానీ ఎందుకనంటే మోడీ ఉంటేనే పైన సెంటర్లో మంచిగా హిందూ ధర్మాన్ని కాపాడుతారు, ప్రజల్ని మంచిగా పరిపాలిస్తాడని చెప్పేసి. లేకపోతే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏమీ దేశ రక్షణ లేకుంటుంది, మన హిందూ ధర్మాన్ని కూలగొడతారని చెప్పేసి. అందుకోసమే మనకి సెంటర్ మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి. ఇక్కడ క్యాండిడేటు ఏమీ ఇది లేదు, మనం మంచిగా కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపేయాలని చెప్పి కోరుకుంటాం. ఇట్లా ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇది కానీ రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పిండ్రు కానీ ఒక గ్యారెంటీ కూడా ఇంకా అమలు చేయలేదు. కాబట్టి కరెంటు కూడా 24 గంటల కరెంటు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో అట్లా ఇస్తామని చెప్పిండ్రు. రోజుకి 10 సార్లు పోయి వస్తుంది, గంట ట్రిప్ అవుతుంది. సరిగా ఏం నీళ్ళు కూడా ఇంకా మంచిగా ఇది లేదు. వాళ్ళు ఎక్కితే వర్షాలు కూడా పెట్టినవి కూడా ఎండిపోయినాయి, రైతులకు ఇబ్బంది ఉంది. కరెంటు సరిగా లేదు. ఇంకా 500కే సిలిండర్ అన్నారు, 500కి సిలిండర్ రాలేదు. రుణమాఫీ అన్నారు, ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు కూడా సరిగా పడట్లేదు. ఇక అట్లా వాళ్ళు అన్ని నిర్లక్ష్యమే ఉన్నాయి. వాళ్ళు ఏం 40 సంవత్సరాల కంటే పరిపాలించినా కూడా వాళ్ళ ఏం దేశ రక్షణ లేదు, మన హిందూ ధర్మాన్ని కాపాడటం లేదు. మంచిగా నరేంద్ర మోడీ ఎందుకంటే కరోనా విషయంలో కూడా మంచిగా వ్యాక్సిన్ ఇచ్చి కాసి చెప్పి ప్రజల్ని మంచిగా కాపాడిండు. కాబట్టి ఆయననే దేవునితో సమానం అని చెప్పి అతనికే ఓటేసి గెలిపేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి కాసి కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పుడు 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. డీకే అరుణ్ బీజేపీ, మన శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఎంపీ కూడా పనిచేస్తారు. వంశేంద్ర రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఈ ముగ్గురితో కంపేర్ చేస్తే కనుక గతంలో ఇప్పుడు నేను ఎంపీగా ఉన్న పర్సన్ ఏమన్నా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ విషయంలో ఏమైనా పనులు చేశారా, మళ్ళీ ఇక్కడ వంశేంద్ర రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఏమైనా తిరిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తారా? ముందుగా చెప్పాల్సి వస్తే ఇంతవరకు ఇప్పటిదాకా పార్లమెంటు సభ్యునిగా వ్యవహరించినటువంటి మన్యం శ్రీనివాసరెడ్డి గారి గురించి ప్రస్తావించాలంటే, ఆయన ఎంపీ అనే పేరు చాలామందికి తెలియదు. మహబూబ్ నగర్ ఎంపీ ఎవరు అంటే మన్నే శ్రీనివాసరెడ్డి అని. అంటే ఈ ప్రాంతంలో మక్తల్ నియోజకవర్గంలో మారుమూల మండలాలైనటువంటి కృష్ణ, మాగనూరులో మౌలిక సదుపాయాలకు కృష్ణా నది ప్రవహిస్తున్నది, ఎలక్ట్రిసిటీ ఉంది, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఉండే, నీటి వసతి ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. ఒక్క కర్మాగారం కూడా, ఒక్క ఇండస్ట్రీ కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మహబూబ్ నగర్కి ఏం చేయలేదు, మరీ ముఖ్యంగా మక్తల్ కాన్స్టిట్యున్సీకి కూడా ఆయన ఏమీ చేయలేదు. ఆయన ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడంటే ఘోరాతి ఘోరమైన 3rd స్టేజ్లోనే ఉండబోతున్నాడు. ఈ కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఎన్నికల సమయంలోనే, ఎన్నికల కోసమే, ఎన్నికలు ప్రకటించిన తర్వాతనే వంశీచంద్రారెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చారు. గతంలో కూడా వారు పోటీ చేసి ఓడిపోయారు కదా. ప్రజా సమస్యల మీద వారు ఏమైనా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయా? ఈ ఇద్దరి అభ్యర్థుల కంటే డీకే అరుణమ్మ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 3 సార్లు మంత్రి పదవి చేసినటువంటి అనుభవం వారికి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రి, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రి, అట్లా 3 సార్లు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. ఈ తెలంగాణ ప్రాంతం పట్ల
మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆమెకు ప్రతి నియోజకవర్గం గురించి, ప్రతి నియోజకవర్గ సమస్య గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. వారికి ఒక విశాల దృక్పథం ఉంది. నేను ఎంపీగా అయితే ఏం చేయాలి, ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఇక్కడ కర్మాగారాలు నెలకొల్పితే యువతికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందని చెప్పి కొన్ని స్పష్టమైన అంశాలు వారి మదిలో ఉన్న విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా వారి గెలుపు చాలా కీలకమని చెప్పి భావిస్తున్నాను.